గురుగారు నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏం సార్ 2024లో పెనుమార్పు అయితే రావడం జరిగింది రాజకీయాల్లో, ఎలా ఫీల్ అవుతున్నారు? అది ఉమ్మడి విజయం అండి. అది తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి విజయం. అందులోనూ చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక విజన్. ఆయన ఆల్రెడీ 14 ఏళ్ళ పరిపాలనలో హైదరాబాద్ ఎంత డెవలప్మెంట్ చేశాడో, ఐటీ కాడి నుంచి ఎన్ని కంపెనీలు సృష్టించాడో ఇవన్నీ చూసిన. అమరావతిలో 33,000 ఎకరాల రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారంటే అది ఎవరికైనా సాధ్యం అవుద్దండి. అది ఓన్లీ చంద్రబాబు నాయుడు వల్ల. సరే ఒకసారి జగన్మోహన్ రెడ్డి చూద్దామని చెప్పి చేశారు. ప్రజలు చూసేశారు, అయిపోయింది. అతను చేసిన వ్యవహారాలన్నీ చూశారు. అమరావతిని పడకేసాడు, పోలవరం ఆపేశాడు, మొత్తం వ్యవస్థలన్నీ బొబ్బ పెట్టాడు, ఇసుక ఆపి కార్మికులను ఎంత ఏడిపించాడు, ఇవన్నీ చూశారు. అప్పుడు ప్రజలకి తెలిసి వచ్చి ఇదా పరిస్థితి, విజనున్న నాయకుడిని కోల్పోతే ఇలాంటి దుష్పరిణామాలు జరుగుతాయని చెప్పేసి మళ్ళీ తిరిగి బాబు గారిని తెచ్చుకున్నారు. తెచ్చిన వారం రోజుల నుంచి అప్పుడే ఎలా పరిగెడుతున్నాయి పనులు మీకు తెలిసే ఉంటుంది. అప్పుడు ఇప్పుడు ప్రమాణ స్వీకారం అంతా కూడా 10 రోజులు కూడా అవ్వలేదు. ఈ పాటికే పోలవరం స్టార్ట్ అయిపోతుంది, అక్కడ అమరావతి స్టార్ట్ అయిపోతుంది. ఎవరిలా జరుగుతాయో వీరే చూసే ఉంటారు. దానికి తోడు ఇప్పుడు అమరావతిలో ఇప్పుడు వరకు అమరావతిని వైసీపీ పార్టీ అయితే పట్టించుకోవడం లేదు. రాజధాని అనేది మనకి ఎక్కడ కూడా 3 రాజధానులు అనవే కానీ 3 రాజధానులు కానీ ఇప్పుడు టీడీపీ హయాంలో, ఇప్పుడు కూటమి హయాంలో మరి అమరావతి రాజధాని అవుతే అవకాశం ఉందండి. ఖచ్చితంగా 100% అమరావతి రాజధాని అవుతుంది అంటారు. దానికి కేంద్రం సపోర్ట్ కూడా చేస్తుందండి. ఈయన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు, చేస్తారు. 100% అమరావతి రాజధాని. ఓకే, మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అధికారం చేపట్టడం ఎలా ఫీల్ అవుతున్నారు? ఆయన మహోన్నతమైన వ్యక్తి అండి. 10 సంవత్సరాలు ఆటుపోట్లు తట్టుకుని రాజకీయంలో నిలబడి పోటీ చేసిన కాడ ఒక సీట్ కూడా గెలలేదని ప్రజలు అంటున్నారు. వాళ్ళ కార్యకర్తలే అంటున్నా. ప్రజలు దాన్ని ఎన్నన్నా సరే పట్టించుకోకుండా నాకు ఏమైనా సరే నేను పోరాడతాను, ఏదైనా సరే మనకు మంచి రోజులు వస్తాయి, పోరాడతానని చెప్పేసి అసలు అటువంటి పోరాటం చేసే వ్యక్తిని ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు వరకు నేను చూడలేదండి. అతను సొంత రూపాయలు ఖర్చు పెట్టుకుని డబ్బు అయిపోతే మళ్ళీ సినిమా తీసుకుంటాం 40 కోట్లు 50 కోట్లు మళ్ళీ తెచ్చుకుని మళ్ళీ ఖర్చు పెట్టుకుని ఆ సొంత డబ్బులు రాజకీయం కోసం ఖర్చు పెట్టే వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అండి. అటువంటి వ్యక్తికి ప్రజలు ఎంత గౌరవం ఇచ్చారంటే 100% ఇచ్చారు. ఇప్పుడు ఏంటి కూటమి ఎంతవరకు ముందుకెళ్తుంది అనుకోవచ్చు? ఒక ఛానల్ మీడియాలో అడగడం జరిగింది, వీళ్ళిద్దరు కలిసి ఎంతవరకు జర్నీ చేస్తారండి? ఎంతవరకు కదండి, ఈ జర్నీ కలకాలం నడుతుందండి. ఈ జర్నీ వల్ల ఎలాంటి రిజల్ట్ వచ్చిందో చూశారు. అది కలకాలం నడుతుందండి. అది అవుతుంది అంటారు ఖచ్చితంగాను. అంటే రాజకీయాల్లో పెరుమార్పులకు రావడం సహజం అధికారం కోసం. దాని విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎంత త్యాగం చేశారో దానికి చంద్రబాబు నాయుడు గారు అంతే గౌరవించారు. ఆయన అంతా విలువ ఇచ్చి ఇద్దరు కలిసిమెలిసి ఎలాగ వెళ్తున్నారో ఫ్యూచర్లో కూడా అలాగే వెళ్తుంది. 2029 కూడా మళ్ళీ కూటమిదే విజయం. ఓకే సార్, థ్యాంక్ యూ.